ఎక్కడైనా నడుస్తుంటే అలుపొస్తుందేమో, కానీ ఇక్కడ నడుస్తుంటే మాత్రం ఊపొస్తుంది. టైం ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. సో ఇప్పుడు అరుణాచలం బయలుదేరుతున్నాం. కాచిగూడ నుంచి ట్రైను 6 o'clock ఉంది. సో మా ఇప్పుడు 5 అవుతుంది. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను లంగరాజు నుంచి. కాచిగూడ స్టేషన్కి వచ్చేసినాం. కొంచెం లేట్ అయింది, కాకపోతే ట్రైన్ అవుతుంది, టైంకి వచ్చినాం. చూడాలి మరి ఎట్లుంటుందో జర్నీ. ఫస్ట్ టైం అరుణాచలం పోవాలంటే ఒక ఎగ్జైట్మెంట్. ఎన్నోసార్లు పోవాలనుకున్నాం, కానీ ఇప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు. ఈ ట్రైన్ వచ్చేసి మదురై సూపర్ ఫాస్ట్. ఇది కాచిగూడలో మార్నింగ్ 6 o'clock ఎవ్రీ సాటర్డే ఉంటుంది. వీక్లీ ట్రైన్ అన్నమాట. సో అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే కట్పాడ్లో దిగాలి. కట్పాడ్ నుంచి మళ్ళీ అరుణాచలంకి ఒక 2 hours జర్నీ ఉంటుంది. మనం వచ్చేసి ఇప్పుడు గుంతకల్ డోన్ జంక్షన్లో ఉన్నాము. ఇక్కడ కొంచెం ఆల్ట్ ఇచ్చారు, ఒక 15-20 minutes అవుతుందేమో ఇక్కడ చూడాలా. ఎవరైనా కాచిగూడ నుంచి అరుణాచలం వెళ్తుంటే మదురై ఎక్స్ప్రెస్లో సూపర్ ఫాస్ట్లో పాకాల స్టేషన్లో చాలాసేపు హాల్ట్ ఇస్తుండే, ఒక ఆల్మోస్ట్ ½ an hour. ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉంది, కాకపోతే ఫుడ్ కానీ ఆ టీ కానీ అంత బాగాలేదు. ఓకే, ఇక మనకి ఏం ఆప్షన్ లేనప్పుడు తీసుకోవచ్చు. సో చాయ్ అయితే అది కొంచెం చక్కెర నీళ్ళ లెక్కన ఉంది, చట్నీ కూడా కొంచెం వాటర్ లాగానే ఉంది. మార్నింగ్ కాచిగూడలో 6:20కి అట్లా స్టార్ట్ అయింది ట్రైన్. అరుణాచలం వెళ్తున్నాం కదా. సో కట్పాడి అనేది స్టేషన్. సో ఇప్పుడే ఇక్కడ అరౌండ్ 7 o'clock దిగినాం. ఒక 5 minutes మాత్రమే డిలే ఉంది. ట్రైన్ కరెక్ట్ టైంకే ఉంది. సో ఇక్కడ నుంచి అరుణాచలానికి ఒక 2 hours పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ 90 kilometers ఉంది. సో బస్సు స్టేషన్కి వెళ్ళాక అక్కడ నుంచి ఎలా వెళ్ళాలనేది నేను వీడియో చేస్తాను. రైల్వే స్టేషన్ నుంచి బయటకైతే వచ్చినాం. కొంచెం కన్ఫ్యూజన్, లైక్ బస్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది. మాకైతే బస్ స్టాండ్ అంతా క్లారిటీగా లేదు. ఇక్కడ అడిగితే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, న్యూ బస్ స్టాండ్కి వెళ్ళాలి, అక్కడ నుంచే అరుణాచలంకి బస్సులు ఉంటాయని. సో ఒక క్లారిటీ వచ్చాక చెప్తాను. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి, అది కూడా నేను కవర్ చేస్తాను. ఎంత అంటావు? తెలుగు న్యూ బస్ స్టాండ్ డైరెక్ట్ బస్ అరుణాచలం బస్ స్టాండ్. ఓకే, మాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 30 rupees అంటారు, కానీ ఒక పర్సన్ 100 rupees అంటారు. కట్పాడ్ రైల్వే స్టేషన్ లో 30 rupees అన్నాం. కాకపోతే కొంచెం బయటకు కట్పాడ్ రైల్వే స్టేషన్ కొంచెం రోడ్ సైడ్ నడుచుకుంటే 20 rupeesకే ఆటో వచ్చింది. పర్ హెడ్ 20 rupees తీసుకుంటున్నారు. వేలూరు బస్ స్టాప్ రావాలి. ఒక 4 to 5 kilometers ఉంటుంది కట్పాడ్ రైల్వే స్టేషన్ నుంచి వేలూరు బస్ స్టాప్ రావాలి. ఇక్కడ నుంచే అరుణాచలం వెళ్ళే బస్సులు ఉంటాయి అనమాట. ఇదే వేలూరు బస్ స్టాండ్, లైక్ న్యూ బస్ స్టాండ్. ఇది కట్పాడి నుంచి ఒక కట్పాడి రైల్వే స్టేషన్ నుంచి ఒక 4 to 5 kilometers ఉంటుంది. సో బస్ స్టాండ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అరుణాచలానికి బస్సులు ఎత్తుకోవాలి. బాగుంది, బస్ అయితే బాగుంది. ఈ బస్సు అరుణాచలానికి వెళ్తుందంట. బస్సు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. పర్ హెడ్ 65 అంట, పర్ హెడ్ 65 ఛార్జ్. ఈ బస్సులోనే మేము వేలూరు నుంచి అరుణాచలం వచ్చాం. ఇప్పుడే అరుణాచలంలో దిగినాం. ఇగో ఇదే మా బ్యాచ్. యాక్చువల్లీ ఇందాక మేము కట్పాడి అన్నా కదా ఊరు. యాక్చువల్లీ అది కట్పాడి అనేది ఒక రైల్వే స్టేషన్, చిన్న ఊరులాగా ఉంటుందేమో. బట్ దాని మెయిన్ పేరు వచ్చేసి వేలూరు. మేబీ కట్పాడ్ అండ్ వేలూరు కలిసిపోయినట్లున్నాయి. లైక్ మన విజయవాడ ఎలా ఉంటుందో అలా ఉంది పెద్దగా. ఎప్పుడైనా సరే అరుణాచలం వస్తే ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోండి. ముఖ్యంగా సాటర్డే సండేస్ కనుక వస్తే ఖచ్చితంగా ముందు బుకింగ్ ఉంటేనే రండి. ఇప్పుడు మేము ఇక్కడ ఏం చెప్పారంటే రాకముందు రూమ్స్ ఈజీగా దొరుకుతాయి, ఏం పర్లేదు, బుకింగ్ చేసుకోకపోయినా పర్లేదు అని అన్నారు. సో లేదు దొరుకుతాయి కదా అని చెప్పి వచ్చాము. వచ్చాక ఏం చెప్తుందంటే ఒక 2 చోట్లకి వెళ్ళాము. 2 చోట్ల కూడా రూమ్స్ అవైలబుల్ లేవని చెప్పారు. సో ఇంకా ఎత్తుకుంటూ వెళ్తున్నాము రోడ్డు మీద, చూడాలి మరి ఎక్కడ దొరుకుతుందో. ఇదే మేమున్న రూము. మాకు రూమ్ వచ్చేసి 2000 rupees పడింది. 6 members ఇనఫ్ అన్నమాట. 3 beds కూడా ఇచ్చారు. సో స్పేసియస్గా ఉంది, వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. ఏసీ రూమ్ ఇది. ఇది ఏదైతే ఉందో ఇదే అరుణాచలంలో మెయిన్ టెంపుల్. ఇది గోపురం.
సో లోపలికి ఇంకెళ్ళలేదు ఇప్పుడు నైట్. సో గిరి ప్రదక్షిణ అయిపోయాక లోపలికి వెళ్తాము. లోపల వెళ్ళినప్పుడు కూడా లోపల చూపిస్తాను. ఇంద్రలింగం ఇక్కడ నుంచి ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. సో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టకముందు అందరు ఇక్కడికి వచ్చి చూసుకొని ఇక ఇలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. టైం వచ్చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 అవుతుంది. 1 o'clock మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము. సో ఎగ్జాక్ట్ 1 అవుతుంది. 1కి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం. రోడ్ అస్సలు బాగాలేదు. సో కొంచెం చూసుకుని వెళ్ళాలి. ఇది రోడ్ పరిస్థితి. సో మనమైతే మనం వచ్చేస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి గిరి ప్రదర్శనకి. కాకపోతే ఒకసారి రోడ్ చూస్తే మాత్రం చాలా డేంజర్గా ఉంది. నడవాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది. అరుణాచలం వచ్చేటప్పుడు ఒక వీడియో చూసాను. వీడియోలో ఒక మాట చెప్పారు, రోడ్డుకు లెఫ్ట్ సైడ్ నడవాలి, రైట్ సైడ్ ఋషులు మునులు దేవతలు వాళ్ళు నడుస్తారు. సో మనం లెఫ్ట్ సైడ్ నడవాలి. కాకపోతే దానికి ఆ కారణం ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ రియల్ గా చూసుకున్నట్లయితే ఒక సైడ్ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. సో వెహికల్స్ ప్రాపర్ గా వెళ్ళాలన్నా మనం ప్రాపర్ గా ప్రదక్షిణ చేయాలన్నా లెఫ్ట్ సైడ్ నడవడమే బెటర్. సో ఇదైతే నమ్మచ్చు. సో లెఫ్ట్ సైడ్ నడవాలి, రైట్ సైడ్ కాదు. మనకచ్చేసి మొత్తం 8 లింగాలు ఉంటాయి. ఇక్కడ 8 లింగాల్ని దర్శించుకుంటారు. అగ్నిలింగం, వాయులింగం, కుబేరలింగం, ఇంద్రలింగం అనేలా 8 లింగాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఇంద్రలింగం నుంచి. సో ఇప్పుడు మేము ఇంద్రలింగం నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి మా ఈ ప్రదక్షిణ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంద్రలింగం కాడే ముగుస్తుంది అన్నమాట. సో ఇది మొత్తం ఒక 14 కిలోమీటర్స్ ఉంది. సో కాకపోతే మేము మాత్రం ఇంచుమించు ఒక 18 కిలోమీటర్స్ వాక్ చేయబోతున్నాం. ఎందుకంటే మేము మా రూమ్ నుంచి కూడా టెంపుల్ వరకు వాక్ చేస్తూ వెళ్ళాం. 4 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేయడం అనేది నాకైతే ఒక రకమైన ఛాలెంజ్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు రీసెంట్ గానే లెగ్మెంట్ ఇష్యూ అయింది ACLది. సో అది ఈ మధ్యనే కొంచెం క్యూర్ అయింది. సో నాకు ఒక డౌట్ ఉండే, అసలు 14 కిలోమీటర్స్ నేను బేర్ ఫుట్ మీద ఇంతసేపు నడవగలనా లేదా అని. బట్ నేనైతే తీసుకున్నాను, చూద్దాం ఎంతసేపు నడవగలుగుతా అంతసేపు నడుస్తాను. ఒకవేళ నడవలేకపోతే నేను ఖచ్చితంగా ఆపేస్తాను. సో ఒకవేళ సపోజ్ మొత్తం కంప్లీట్ చేశాను. సో దాని నెక్స్ట్ డే ఏముంటుంది, పెయిన్ ఉంటుందా ఉండదా, సో ACL లెగ్మెంట్ ఇష్యూ వచ్చింది, టేర్ అయింది. సో అలాంటి వాళ్ళు నడవచ్చా లేదా, లెగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నడవచ్చా లేదా, అది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో నేనైతే నడిచి చూపిస్తాను, చూద్దాం. ఇందాక మనం ఇంద్రలింగం దగ్గర మన నడక ప్రారంభించాం. అది మొదటి లింగం. ఇక్కడ రెండో లింగం వచ్చేసి అగ్నిలింగం. ఎనిమిది లింగాల్లో మూడో లింగం యమలింగం. సో ఇప్పుడు యమలింగం కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది. లోపలికైతే అలా లేదు, కాకపోతే బయట నుంచే చూపించడం. సో నైట్ 8 ఇట్లా అయిందంటే అన్ని క్లోజ్. ఇది ఆల్మోస్ట్ ఒక 1 hour 15 minutes తర్వాత మేము ఒక 10 minutes రెస్ట్ కోసం ఆగినాం. సో ఈ 1 hour 15 minutes లో మేము పెద్దగా స్టేన్ అయితే ఏం కాలేదు. ఇది వచ్చేసి దుర్వాస మహర్షి ఆసనం. కైన్ నిలబడితే కోరుకున్న కోరికలు తీరబెడితే. నాకు ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే, ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంది. చాలా మంది చిన్న పిల్లల్ని తీసుకొని గిరి ప్రదక్షిణకి వస్తారు. అది ఎంత దమ్ము, అసలు మనం నడవడమే కష్టము అంటే ఇంకా చిన్నపిల్లలు ఏం నడుస్తారు. ఇంకా కొన్నిసార్లు చిన్నపిల్లల్ని ఎత్తుకొని నడవాలి, అది ఇంకా కష్టము. సో అది చిన్నపిల్లలకు కష్టమే, పెద్దవాళ్ళకి కష్టమే. సో నన్ను అడిగితే చిన్నపిల్లల్ని ఈ గిరి ప్రదర్శనకు తెగపోవడమే బెటరు, అండ్ ఓల్డ్ పీపుల్ కూడా రాకపోవడమే బెటరు. మరి అంత చిన్న వయసులో మోక్షం పొందాల్సిందో లేకపోతే ఇంకేదో తెలుసుకోవాల్సిందో అవసరం లేదు. ఇంకొకటి ఒక 60-70 ఏళ్ళు వచ్చాక కూడా అన్ని తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే నైరుతిలింగమ టెంపుల్. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో యాక్చువల్ అయితే ఏ టెంపుల్ కూడా నైట్ 8:30-9 తర్వాత ఓపెన్ ఉండదు. సో మనం బయట నుంచే దర్శించుకోవాలి. 5వ లింగం సూర్యలింగం. ఎట్లా ముందుకు వెళ్తా ఉంటే అట్లా జనాలు కొంచెం స్లో అయిపోతా ఉన్నారు. ఇప్పుడు మనం వర్ణలింగం దగ్గరికి వచ్చేసినాం. వర్ణలింగాన్ని చూసేద్దాం మనం. 8 లింగాలలో ఒక లింగమైన వర్ణలింగం ఇది. సో వర్ణలింగం కూడా చూసేసాం. సో ఈ మిషన్ వచ్చేసి జస్ట్ మన ఫుడ్ మాత్రమే చేస్తారంట. ఈ మిషన్ వచ్చేసి ఫుడ్ అండ్ పిక్కలకు కూడా చేస్తారంట మసాజ్. ఇదైతే 5 minutesకు 50 రూపీస్, ఇదైతే 5 minutesకు 30 రూపీస్.
ప్రతి చోట ఇవి కనబడుతున్నాయి, కాకపోతే ఎక్కడ కూడా వాటర్ లేవు దాంట్లో. మరి ఇవి ఉండేందుకు అర్థం కాలేదు. 6వ లింగం, అతి ముఖ్యమైన లింగం వాయులింగం. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న లింగం వాయులింగం. సో సక్సెస్ఫుల్గా వాయులింగాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 7th లింగానికి వెళ్ళబోతున్నాం. సో వాయులింగం 6వ లింగం కూడా కంప్లీట్ అయిపోయిందండి. మా వాళ్ళిద్దరూ నడవలేక అక్కడ ఫ్రీగా ఆయిల్ ఇస్తుంటే ఆయిల్ తీసుకొని కాళ్ళకు రాసుకుంటారు. సో ఆయిల్ రాసుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గుతాయంట. తగ్గుతాయి లేవో కానీ వీళ్ళైతే ప్రయోగం అయితే చేస్తాం. ఫ్రీ వచ్చింది కదా ఎందుకని చెప్పి వదిలేయకుండా రాసుకుంటారు. టైం అరౌండ్ 4:20 అవుతుంది. ఇప్పటిదాకైతే పెద్దగా అలసిపోయింది ఏం లేదు. అఫ్కోర్స్ చిన్న చిన్నగా బ్రేక్ తీసుకున్నాం, 1, 2, 3. కానీ అలసిపోలే. చూడాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇప్పుడు మెల్లగా కొంచెం స్టార్ట్ అయింది కాళ్ళు నొప్పులు. సో అందరికి కూడా మా వాళ్ళు ఆయిల్ కూడా రాస్తున్నారు ఇప్పుడే. చూద్దాం మరి. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. సో ఇది 4 కిలోమీటర్స్ ఎంత టైం పడుతుంది ఏంది. ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు. సో ఆ డబ్బుకు అధిపతి కుబేరస్వామి. సో ఈ కుబేరస్వామి లింగం ఇది. సో ఇది 7వ లింగం. ఇంకొక లింగం ఉంది దీని తర్వాత. సో అప్పుడు మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. బాగుంది సిటీ సెంటర్లో ఒక మంచి ఎద్దు బాగుంది చూడడానికి. 8 లింగాలలో చివరి లింగమైన ఈశాన్య లింగం దగ్గరికి వచ్చాం. ఈ లింగం తర్వాత ఇంకా మనం ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఉంటుంది. గిరి ప్రదక్షిణ అయిపోయింది. గిరి ప్రదక్షిణ నుంచి మళ్ళీ టెంపుల్కి దర్శనం కోసం వెళ్తున్నాం. చూడాలన్న నాకు తెలిసి దర్శనం చాలానే టైం పట్టేటట్లుంది. ఒక 3 hours అన్న పడుతుందేమో. అదృష్టం బాగుంటే 1 hourలో కూడా కావచ్చు. ఇది మెయిన్ రాజగోపురం గుడికి. అప్పుడు ఫ్రంట్ నుంచి చూపించాను, ఇది సైడ్ నుంచి. ఎంత బాగుంది చూడండి రాజగోపురం, చాలా బాగుంది రాజగోపురం. సో ఇప్పుడు దర్శనం చేసుకోవాలి. కానీ దర్శనానికి చాలా మంది ఉన్నారు. ఒక 3 hours పడుతుందా 4 hours పడుతుందా ఎంత పడుతుందో తెలియదు. ఈవెన్ 50 rupees టికెట్ ఉంది, అది కూడా చాలా కష్టం అంట. అంత గిరి ప్రదర్శన అయిపోయాక దర్శనం కోసం వచ్చినాం. నాకు తెలిసి ఒక 30 to 40 minutes దర్శనం పడుతుంది. యాక్చువల్లీ అయితే లైన్ చాలా పెద్దగా ఉంది. ఒక 2-3 hours కూడా పట్టచ్చు. కాకపోతే మేమేదో అక్కడ మధ్యలో కొంచెం స్పేస్ ఉంటే ఆ స్పేస్లో ఎక్కపోయినాం. ఇంటికి లోపలికి రావడం వల్ల ఒక 1/2 hour to 40 minutes దర్శనం కంప్లీట్ అవుతుంది. లేదంటే ఒక 3 hours కంపల్సరీ. అరుణాచలం టెంపుల్లో నంది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫస్ట్ టైం టెంపుల్లో కానీ అరుణాచలంలో కానీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ ఎక్కడ కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. గవర్నమెంట్ నుంచి పెద్ద సపోర్ట్ లేనట్లుంది. సో ఏది నీట్గా లేదు. ఈ క్యూ లైన్లు కానీ దర్శనం కానీ అసలు ఇక మనం గిరి ప్రదర్శన చేసినప్పుడు ఆ రోడ్లు చూడాలా, వామ్మో మనది వర్ణించలేం, అంత భయంకరంగా ఉంది. సో రోడ్లు కానీ ఆ డస్ట్ కానీ అసలు ఎక్కడ కూడా నీట్నెస్ లేదు. సో ఇది ఎంతో గొప్ప ప్రదేశం, కాకపోతే మెయింటెనెన్స్ అయితే మంచిగా లేదు. టెంపుల్ డెమోని రిప్రజెంట్ చేసి ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ పెట్టారు చూడండి. ఎన్ని గోపురాలు ఉన్నాయి, ఏకో టెంపుల్ ఎక్కడ ఉంది, కోనేరు ఎక్కడ ఉంది, ఇదంతా కంప్లీట్గా 9 గోపురాలు ఉన్నాయి. చూస్తుంటే ఏదో దాడిలో ఈ విగ్రహం ధ్వంసమైనట్టుగా కనబడుతుంది. చేతులు 2 కూడా లేవు ఈ విగ్రహానికి. ఇక్కడ ఘోరమైన విషయం ఏంటంటే టెంపుల్కు ఉన్న బూజు కూడా దులుపుతలేరు, అలాగే ఉంది టెంపుల్కు బూజు మొత్తం. ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మోక్ష మార్గంకి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే లైన్ చూసి మస్తు భయపడ్డాం. సో అద్దులే అని చెప్పి వెళ్ళిపోయి సరే టైం దొరికినప్పుడు మళ్ళీ వచ్చి ఒకసారి చూద్దాం అనుకున్నాం. ఇప్పుడు టైం దొరికింది అని చెప్పి వస్తే కొంచెం లైన్ కొంచెం తక్కువనే ఉంది. సో ఎర్లీ మార్నింగ్ మీరు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు వచ్చే కంటే ఇట్లా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు రావడం చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడనే 2-3 hours పోతుంది. సో నేను చెప్తాను అసలు మాకు ఎంత టైం పట్టింది అనేది. అక్కడ చూస్తున్నారు కదా, ఒక పర్సన్ బయటకు వెళ్ళి ఇంకో పర్సన్ లోపలికి వెళ్తున్నాడు ఇక్కడ. సో అదే మోక్ష మార్గం.
సో అక్కడ ఒక స్టోన్ లాంటిది ఉంటుంది, అందులోకించి మనిషి కనుక దూరి బయటకు వస్తే సో జీవితానికి మోక్షం కలుగుతుందని చెప్పి అందరు ఇక్కడ నమ్ముతూ ఉంటారు. మోక్ష మార్గం దగ్గర క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి చూడండి మోక్ష మార్గం దగ్గర ఈ సిచ్యువేషన్. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అరుణాచలం మొత్తంలో ఎక్కడ కూడా నీట్నెస్ లేదు, ఏడికెళ్ళినా ఇంతే ఉంది. ఈ పేరు మాత్రం చాలా గొప్పది, ఎంతో మంది డివోటీస్ ఎక్కడి నుంచో వస్తుంటారు, కాకపోతే ఎక్కడ కూడా నీట్నెస్ లేదు, రోడ్లు బాగాలేవు. చూడండి ఇక్కడ ఒక 5 రూపాయలు టికెట్ పెట్టినా పర్లేదు, కానీ ఇలాంటివన్నీ నీట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఈ సిచ్యువేషన్కి గవర్నమెంట్ ఎంత రెస్పాన్సిబిలిటో ప్రజలు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కనుక ఇక్కడ పడేయకపోయి ఉంటే ఇది చాలా నీట్గా ఉండేది. ఎవరైతే ఈ సిచ్యువేషన్కి కారణమో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. సో మనం ఎక్కడున్నాం, మనం ఇక్కడ ఇవన్నీ పడేయచ్చా లేదా అని ఆలోచించుకొని ఈ దర్శనంకి వస్తే బాగుంటుంది. మన ఆలోచనలు మారినప్పుడు, మన బుద్ధి మారినప్పుడు ఎన్ని మోక్ష మార్గాల నుంచి దూరినా సరే మన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. సో ముందు మన ఆలోచనలు మారాలి. సో ఇలాంటి విషయాల్ని మనం కంపల్సరీ స్టాప్ చేయాలి. హర హర మహాదేవ్, నమో శంకర. వచ్చేసాయి. ఎవరైనా అరుణాచలం వెళ్తే గుర్తుపెట్టుకోండి, మీల్స్ ఆఫ్టర్నూన్ 11 o'clock నుంచి 3 o'clock వరకే ఉంటుంది. ఆ తర్వాత మనకు అన్ని పరోటాలు, చపాతీలు, దోశలు అవి తప్ప మీల్స్ దొరకవు. మేము 2 days ఉన్నాం, 2 days మాకు మీల్స్ ఎక్కడా దొరకలేదు. మేము ఈ టిఫిన్స్తోనే కానిచ్చేసాం. ఇది అరుణాచలం బస్ స్టాండ్. ఇంత పెద్ద భక్తులు వచ్చే బస్ స్టాండ్, ఎంతో పాపులర్ అయిన ఊరు, కానీ అసలు ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. చాలా డర్టీగా ఉంది. ఎంత డర్టీ అంటే మన తెలంగాణలో ఎక్కడ కూడా ఇట్లా డర్టీ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే బస్సులన్నీ రివర్స్లో పార్క్ చేసుకున్నారు బస్ స్టాండ్లో. అదొక విచిత్రంగా ఉంది. అరుణాచలం యాత్ర అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాం. నైట్ 11 o'clock కట్పాడి నుంచి ట్రైన్ ఉంది హైదరాబాద్కు. సో ఇప్పుడు మేము అరుణాచలం నుంచి వేలూరు వెళ్తున్నాం. నిన్న వచ్చాం కదా, సేమ్ అదే బస్ స్టాండ్కు వేలూరుకి వెళ్తున్నాం. వేలూరు నుంచి వేలూరు పక్కనే ఒక 5 minutes 10 minutes కట్పాడి రైల్వే స్టేషన్ ఉంటుంది.